బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి పౌరుడికి ఒక యూనిఫైడ్ కార్డ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా సంక్షేమ పథకాల విషయంలో అర్హులెవరు అనర్హులెవరు తేల్చేందుకు మరి యూనిఫైడ్ కార్డు ఇష్యూ చేయబోతుందని తెలుస్తుంది. ఒక యూనిఫైడ్ కార్డు తోటి మరి ఎవరెవరు ఏ ఏ పథకాలకు అర్హులు, ఏ ఏ శాఖ నుంచి ఏ ఏ లబ్ధిని పొందుతున్నారు అనేది ఆ యూనిఫైడ్ కార్డులో పొందుపరిచే విధంగా మరి తెలంగాణ ప్రజలకైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూనిఫైడ్ కార్డును అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. రైట్ నౌ దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెచ్చుకుందాం. తెలంగాణలోని ప్రతి పౌరుడు పొందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాల్ని ఒకే చోట అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం సమగ్ర సంక్షేమ కార్డు తీసుకురానుంది. ఈ కార్డు ద్వారా లబ్ధిదారుడు ఏ శాఖ నుంచి ఏ పథకం కింద ఎంత మేర ప్రయోజనం పొందుతున్నాడో పూర్తి సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. అన్ని శాఖల లబ్ధిదారులు డేటాను సమీకరించి పారదర్శకంగా సంక్షేమ సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులని ఆదేశించారు. ఈ కార్డు అమల్లోకి వస్తే సమర్థవంతంగా మారే అవకాశం ఉంటుందంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలని ఒకే కార్డులా ఉండేలా సమగ్ర సంక్షేమ కార్డును అంటే యూనిఫైడ్ కార్డు రూపొందించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఏ పౌరుడికి ఏ శాఖ ద్వారా ఎంత లబ్ధి చెందుతుంది, మరి వాళ్ళు అర్హులా కాదా అనేటువంటి పూర్తి డేటాను ఆ యూనిఫైడ్ కార్డులో మరి ఏదైతే పొందుపరచడం జరుగుతుంది. అయితే తక్షణమే అందుకు అవసరమైన చర్యలు సైతం చేపట్టాలని, అన్ని శాఖల నుంచి లబ్ధిదారుల డేటాను సేకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలంటూ కూడా ఆదేశించారు మంత్రి శ్రీధర్ బాబు. ఇక సిఎస్ రామకృష్ణరావు, సీఎం స్పెషల్ సెక్రటరీ బి అజిత్ రెడ్డి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనూప్ దురిశెట్టి తదితర ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం ఈ విషయాన్ని ప్రత్యేకంగా చర్చించారు. సమగ్ర సంక్షేమ కార్డు ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడు పూర్తి సంక్షేమ ప్రొఫైల్ ఒకే చోట అందుబాటులోకి వస్తున్నట్టు ముఖ్యమంత్రి ఆలోచించారు. ఈ డేటాను అన్ని కోణాల్లో ఏఐ సహాయంతో విశ్లేషిస్తే సంక్షేమ పథకాల అమలు పారదర్శకంగా పెరుగుతుందన్నారు. నిజమైన అర్హులకు పథకాలు మరింత ఖచ్చితంగా చేరుతాయన్నారు. అదే సమయంలో అనర్హులను గుర్తించడం సులభమవుతుందంటూ కూడా అభిప్రాయపడ్డారు. అయితే ప్రతి శాఖ వేరువేరుగా కార్డులు ఇచ్చే పద్ధతికి బదులు ఐటీ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర సంక్షేమ కార్డు ఉండాలంటూ సీఎం సూచించారు. టెక్నాలజీపై పట్టున చురుకుగా పనిచేసే యువ ప్రభుత్వ అధికారులని ఈ ప్రక్రియను వినియోగించుకోవాలంటూ చెప్పుకొచ్చారు. ఈ కార్డులో ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయానితో పాటు ఏదైతే ఈ యూనిఫైడ్ కార్డులో ప్రధానంగా ఆరోగ్యశ్రీ అండ్ దాంతోపాటు ముఖ్యమంత్రి సహాయ నిధి, ఫీజు రియంబర్స్మెంటు, కార్మిక శాఖ, విద్యాశాఖ, ఇన్సూరెన్స్, వీటితో పాటు ఇన్సూరెన్స్ పథకాలు, ప్రభుత్వం తీసుకొస్తున్న బీమా పథకాల వివరాలు ఉండాలంటూ చెప్పారు. అవసరమైతే ఆధార్ నెంబర్ తరహాలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక యూనిక్ ఐడెంటిటీ నెంబర్ ఇచ్చేలా ఆలోచిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వివరాలని కూడా ఈ కార్డుకు అనుసంధించాలని తెలుస్తోంది. అయితే లబ్ధిదారుల వివరాలతో పాటు వివిధ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య, ఇతర వివరాలను సేకరించాలంటూ ఐటీ శాఖను ఆదేశించారు. ఏఐ ఆధారిత ప్రొఫైలింగ్ ఉండాలని సీఎం సూచించారు. ఎక్కడైనా మరణ ధృవీకరణ పత్రం జారీ అయితే ఆ సమాచారం చేయుత పెన్షన్ డేటాబేస్కు చేరాలని, వెంటనే దాని ఆధారంగా చర్యలు మొదలయ్యేలా ఉండాలని, ప్రజల ఆరోగ్య ప్రొఫైల్ని కూడా సమగ్ర సంక్షేమ కార్డుతో లింక్ చేయాలంటూ చెప్పుకొచ్చారు. ఇక కేరళ నుంచి గల్ఫ్కు వలస వెళ్లే ఉద్యోగులకు అనుసరిస్తున్న విధానాల్ని అధ్యయనం చేయాలంటూ సూచించారు. నైపుణ్య అభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలతో పాటు పాస్పోర్ట్లు, వీసాల జారీకి సంబంధించిన సమాచారం ఒకే చోట అందుబాటులో ఉంచితే అనధికారిక ఏజెంట్ల ప్రమేయం తగ్గుతుందంటూ తెలిపారు. ఇక పేదలకు సంక్షేమ ఫలాలు ఖచ్చితంగా చేరేలా ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం ప్రభావాన్ని అంచనా వేసేలా సమగ్ర సంక్షేమ కార్డు ఉండాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సో ఇది మొత్తం మీద సమగ్ర ఏదైతే కుటుంబ సంక్షేమ కార్డుకు సంబంధించి ప్రతి పౌరుడు మరి సంక్షేమ కార్డును పొందాలని, ఒక యూనిఫైడ్ కార్డు ఉంటే ఏ ఏ పథకానికి మరి వీళ్ళు అర్హులు, ఏ ఏ పథకాలు వీళ్ళు పొందుతున్నారు అనేటువంటి పూర్తి డేటా ఉంటుంది. వాళ్ళ ఆరోగ్య విషయం కావచ్చు, వాళ్ళ ఆర్థిక అంశాలు కావచ్చు, అన్నీ కూడా మరి యూనిఫైడ్ కార్డుకు అటాచ్మెంట్ అవ్వడం ద్వారా మరి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేటువంటి ఒక జాబితా బయటకు వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇది మొత్తం మీద ఇంప్లిమెంట్ అయితే కనుక కొంత మరి తెలంగాణ వ్యాప్తంగా సంక్షేమ పథకాలు నిజమైన నిరుపేద అర్హులకు అందేటువంటి ఛాన్స్ ఉంది. బట్ దీన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారు, ఇది ఎప్పుడు అమల్లోకి వస్తుంది అనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం అయితే ప్రస్తుతం కనిపిస్తోంది.